బ్రో వార్ 2 నుంచి సాంగ్ రిలీజ్ అయింది. సో ఎలా అనిపించింది మీకు? నాకు మామూలుగా అనిపించలేదు, చూసిన వెంటనే నాకైతే ఫుల్ గ్రేస్ఫుల్గా అనిపించింది. అసలు సలాం అనాలి సాంగ్ అయితే పక్కా నాకు తెలిసి ఒక 1 బిలియన్ వ్యూస్ వెళ్ళినా ఆశ్చర్యం లేదు. సూపర్గా అనిపించింది. సో ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఎలా అనిపించారు? ఇద్దరు చాలా పోటీగా ఉంది. నాకు మాత్రం ఎన్టీఆర్ కొంచెం ఇంకా ఎక్కువగా మనకి టాలీవుడ్లో నాకు తెలిసి ఈయన రితిక్ రోషన్ కంటే ఈయననే ఎక్కువ అనిపించింది నాకు. ఒక టాలీవుడ్ని బాలీవుడ్ని కంపేర్ చేస్తే ఈయన మరో రితిక్ రోషన్ అని చెప్పొచ్చు, లేకపోతే రితిక్ రోషన్ కంటే ఇంకా బాగా మంచి యాక్టర్ అని అంటే నాటు తర్వాత ఈ సాంగ్ అనుకోవచ్చా వార్ 2లో? నాటు ఖచ్చితంగా అది ఆస్కార్కి నామినేట్ అయిన సాంగ్. దాన్ని మించిన సాంగ్ అని చెప్పొచ్చు. అసలు అందులో ఉన్న గ్రేస్ కానీ, అందులో ఉన్న మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ కానీ మామూలుగా లేవు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా నాటుకు మించి ఈ సాంగ్ ఉండబోతుంది. ఎంత కలెక్షన్ కొట్టొచ్చు సినిమా వార్ 2? నేనైతే కౌంట్ చేసుకుంటున్నాను 1000 పైనే, 1000 కోట్ల పైన ఇది కలెక్షన్ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే చూస్తున్నప్పుడు ఆ లుక్స్, ఆ ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఎలా అనిపించినారన్న ఇద్దరు సాంగ్లో ఖచ్చితంగా పోటీగా ఉంది. వాళ్ళిద్దరూ చాలా ఫుల్ కాంపిటీషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఏమంటారు, ఫుల్ జోష్, ఫుల్ గ్రేస్ కనిపిస్తుంది. రితిక్ రోషన్, ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ ఎవరు? మన టాలీవుడ్ కాబట్టి మనం ఎన్టీఆర్కి సపోర్ట్ చేద్దాము. ఎన్టీఆరే నాకు రితిక్ రోషన్ కంటే బెస్ట్ డాన్సర్. బ్రో వార్ 2 నుంచి సాంగ్ రిలీజ్ అయింది. సో ఎలా అనిపించింది? సలాం అని మామూలు లేదు బ్రో, అది నెక్స్ట్ లెవెల్ బ్రో. ఎన్టీఆర్ అన్న అంటేనే అది వేరే లెవెల్. ఎన్టీఆర్ అన్న అంటేనే డాన్స్ అంటేనే ఎన్టీఆర్ అన్న బ్రో, అది నెక్స్ట్ లెవెల్. రితిక్ రోషన్, ఎన్టీఆర్ ఎవరి స్టెప్స్ ఎక్కువగా నచ్చాయి మీకు? ఎన్టీఆర్ఏ బ్రో, రితిక్ రోషన్ ఎవరు బ్రో తీసేయక. ఎన్టీఆర్ అంటేనే ఇక మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్. అది ఇంటర్నేషనల్ డాన్స్ అంటేనే ఎవరు చాలరు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ సాంగ్లో లుక్స్ అండ్ ఆయన గ్రేస్ ఎలా అనిపించింది డాన్స్లో? ఎన్టీఆర్ విరగదీశాడు బ్రో నెక్స్ట్ లెవెల్లో. ఆ కట్అవుట్లు కానీ, ఆ డ్రెస్సింగ్ మెయింటెనెన్స్ కానీ వేరే తోపిక. ఓకే బ్రో, వార్ 2 మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో ఎలా అనిపించింది మీకు? సలాం అనాలి సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ డ్యాన్స్ అయితే బాగుంది. సో నేనైతే ఎన్టీఆర్ దానికే చూస్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఈ 15th ఆగస్ట్కి. ఓకే, సో సాంగ్లో ఎన్టీఆర్ గ్రేస్ ఎలా అనిపించింది? సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు, అఫ్కోర్స్ అందరికీ తెలిసిందేనా డ్యాన్స్ లేయర్గా తీస్తాడని. సో రితిక్ రోషన్, ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ ఆ సాంగ్లో ఎవరిది అనిపించింది? టాలీవుడ్ సైడ్ చూస్తేనేమో ఎన్టీఆర్, బాలీవుడ్ సైడ్ చూస్తేనేమో రితిక్ రోషన్. ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు, ఎవరు అది కాకుండా ఉన్నారు. సో సెలెక్షన్స్ మాత్రం మంచిగా, అంటే తీసుకునే సెలెక్షన్ మాత్రం బాగా తీసుకున్నారు ఇద్దరిని. ఎందుకంటే ఇద్దరు డ్యాన్స్ కాంపిటీటర్సే కాబట్టి సో ఇద్దరు బాగా చేస్తారు నా ఒపీనియన్. అంటే ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తెలుగు ఆడియన్స్ మీద? ఎన్టీఆర్ ఇంపాక్ట్ అయితే చాలా, అంటే అందరికీ డ్యాన్స్ పరంగా కానీ, ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ ఎన్టీఆర్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మెయిన్ అయితే ఇక్కడ మన తెలంగాణ, అంటే మన ఏపీ తెలంగాణ అయితే మెయిన్ తెలుగు ఆడియన్స్కి అయితే ఎన్టీఆర్ఏ ఫస్ట్ ఇంపార్టెంట్. కలెక్షన్స్ వైజ్గా ఎంత కొట్టొచ్చు సినిమా వార్ 2? అది అన్ఎక్స్పెక్టెడ్, అది ఎక్స్పెక్ట్ చేయలేము. అది అంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ఒకటి టాలీవుడ్ బాలీవుడ్ రెండు కలిసి చేస్తున్నారు కాబట్టి మేబీ మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఉండొచ్చు అనుకుంటున్నాం. సో ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారన్న కొంతమంది. సో రితిక్ రోషన్ ముందు, హైట్ ముందు మనోడు సరిపోడు అని. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు అక్కడ? రితిక్ రోషన్ హైట్, ఎన్టీఆర్ హైట్ అంటే దానికి సంబంధం లేదు. టాలెంట్ ముఖ్యము అండ్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ ఫస్ట్. సో దాన్ని కంపేర్ చేసుకుంటే అవి వేస్ట్, అవి మనం మాట్లాడుకునేది.